యూకేలో గ్రామ్స్ అనే ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత హాస్పిటల్ అయితే అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే డాక్టర్స్ తనని ఎలాగోలా బతికించారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఆ పేషెంట్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి, నేను ఆల్రెడీ చనిపోయాను, బతికలేను, నా బ్రెయిన్ డెడ్ అయిపోయింది, నాకు ఆర్గన్స్ లేవు, నాకు బ్లడ్ ఫ్లో కూడా లేదంటూ డాక్టర్ అయితే చెప్పడం జరిగింది. ఇక డాక్టర్స్కి అర్థం కాక తన బ్రెయిన్ అయితే స్కాన్ తీశారు. ఆ స్కాన్లో ఏం తెలిసిందంటే, తన స్కాన్ ఒక రిపోర్ట్స్ ఎవరైతే కోమా పేషెంట్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ మ్యాచ్ చేసినప్పుడు ఇంచుమించు 2 బ్రెయిన్స్ ఒక స్కాన్ సేమ్గా ఉన్నాయంట. అంటే తను బ్రతికే ఉన్నాడు, కానీ తన బ్రెయిన్ ఒక రిపోర్ట్స్ మాత్రం కోమా లెవెల్లో ఉండే పేషెంట్ రిపోర్ట్స్ తో మ్యాచ్ అవుతుంది. ఈ డిసార్డర్ పేరు ఏంటంటే కోడ్రాక్స్ డెల్యూషన్. కొంతమందికి అయితే ఇక బ్లడ్ కూడా నాకు పంప్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. అయితే ఈ డిసార్డర్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్. తను 1980s లో ఒక ఫీమేల్ పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఆమె అనిందంటే, నేను ఆల్రెడీ చనిపోయాను, బతికిలేను అని. పేషెంట్ ఒక హిస్టరీ చెక్ చేసినప్పుడు తను ఒక రీసెంట్ గా యాక్సిడెంట్ అయిందని అండ్ కొంచెం బ్రెయిన్ కి ఇంజురీ అయిందన్నట్టు తెలిసింది. ఇప్పుడు ఆమెకు వచ్చిన ఈ డిసార్డర్ ని కోడ్రాక్స్ సిండ్రోమ్ అని పిలవడం జరిగింది. ఇది మెయిన్ గా ఇష్యూ ఎందుకు వస్తుందంటే, సైకియాట్రిక్ లేదా న్యూరాలజికల్ ఇష్యూ ఉన్నప్పుడు కామన్ కాజెస్ లాంటివి డిప్రెషన్ లోకి వెళ్ళడం, అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కొన్నిసార్లు ఇది బైపోలార్ డిసార్డర్, బ్రెయిన్ ఇంజరీ అండ్ స్ట్రోక్ తర్వాత కూడా వస్తుందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. బ్రెయిన్ లో బాడీ అవేర్నెస్ అండ్ ఎమోషన్స్ మీద కంట్రోల్ కోల్పోయినప్పుడు కూడా ఈ ఒక డిసార్డర్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు. ఈ రెండింటి మధ్య కనెక్షన్ పోయినప్పుడే మన బాడీ ఇట్లా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని కూడా అంటున్నారు. వరల్డ్ లో ఓన్లీ 200 డాక్యుమెంటెడ్ కేసెస్ మాత్రమే ఉన్నాయి. మోస్ట్లీ అవి 50 years కన్నా పైన ఉన్న వాళ్ళకి ఈ డిసార్డర్ ఉన్నట్టుగా గుర్తించారు. కానీ కొన్ని కేసెస్ అయితే యంగ్ అడల్ట్స్ లో అండ్ టీనేజర్స్ లో కూడా సఫర్ అయ్యారని తెలుస్తుంది. ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్ లేదా కోమా స్టేజ్ లో ఉన్న వాళ్ళకి డిసార్డర్ ఎఫెక్ట్ అయినట్టు చెప్తున్నారు. అండ్ జెండర్ వైజ్ చూడాలంటే ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారంట మేల్స్ కన్నా. ట్రీట్మెంట్ అంత ఈజీ కాదు, కానీ పాసిబుల్. దీన్ని కొన్ని సెక్షన్స్ ద్వారా ఈ డిసార్డర్ ని తగ్గించవచ్చు. లైక్ ఆ పర్సన్ తో ఎక్కువగా మాట్లాడి కొన్ని సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్ ఇచ్చి అండ్ మోడ్ స్టెబిలైజర్స్ ని యూజ్ చేస్తూ అండ్ సర్వర్ సెషన్స్ లో కొన్ని థెరపీస్ అయితే వాడడం జరిగింది. లైక్ ఈసీటీ అండ్ సిబిటి థెరపీస్ లో కూడా వాళ్ళ బిహేవియర్ లో చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు. ఒక మనిషి హార్ట్ లేకుండా బతకడం పాసిబుల్ అని అడిగితే మీరు ఏమంటారు? ఒక మనిషి దాదాపు 4 weeks పాటు హార్ట్ లేకుండా బతికాడు. అది ఎలానో చెప్తా వినండి. తన పేరు క్రెగ్ లూయిస్. తను టెక్సస్ నుంచి ఒక టెక్నీషియన్. తనకి 55 సంవత్సరాలు. అయితే తనకి ఎమలైడోసిస్ అనే ఒక రేర్ డిసీజ్ ఉంది. అంటే దీని వల్ల ఏమవుతుందంటే నేచురల్ గా హార్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. కండిషన్ లో అబ్నార్మల్ గా ప్రోటీన్ ని బిల్డ్ చేస్తూ తన ఆర్గన్స్ అనేవి స్లోగా వర్క్ అవడం స్టాప్ అయిపోతుంది. 20% కి ఆ డిసీజ్ ఉన్నప్పుడు డాక్టర్ ఏమన్నారంటే, తినకు ఓన్లీ కొన్ని ఫ్యూ వీక్స్ మాత్రమే ఉన్నాయి బతకడానికి, తన తర్వాత ఎలా చనిపోతారని మెన్షన్ చేయడం జరిగింది. కానీ టెక్సస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 2 డాక్టర్స్, డాక్టర్ బెల్లికాన్ అండ్ డాక్టర్ బట్ ఫ్రేజర్, చరిత్రలో ఇంతవరకు చేయనిది ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యారు. ఏంటంటే కంప్లీట్ గా హార్ట్ ని రిమూవ్ చేసి, ఒక కంప్లీట్ ఎంటైర్ హ్యూమన్ హార్ట్ ని రిమూవ్ చేసి ఒక కంటిన్యూస్ ఫ్లో ఆర్టిఫిషియల్ డివైస్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది ట్రెడిషనల్ ప్లేస్ మేకర్ కాదు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా కాదు. అయితే ఈ మిషన్ 2 సెంట్రిఫ్యూగస్ పంప్ ని యూజ్ చేస్తూ బ్లడ్ ని బాడీ మొత్తంలో పంప్ అయితే చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ మిషన్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పేషెంట్ కి హార్ట్ బీట్ లేదని కూడా డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది. ఈవెన్ పల్స్ కూడా లేదంట. పల్స్ అండ్ హార్ట్ బీట్ లేకుండానే పేషెంట్ దాదాపు 4 weeks అయితే బతకడం జరిగింది. అండ్ వాళ్ళు స్టెథోస్కోప్ ని యూజ్ చేసి కూడా కన్ఫర్మ్ చేస్తారు, దేర్ ఇస్ నో హార్ట్ బీట్ అండ్ పంప్ అని, ఓన్లీ సైలెన్స్ అని. పోతే ఈ డివైస్ అనేది మనుషుల పైన ప్రయోగించడం ఫస్ట్ పర్సన్ ఇతనే. అయితే దీనికన్నా ముందు ఈ మిషన్ కౌస్ కోసం డిజైన్ చేయడం జరిగింది. కాల్ఫ్ 7 అని ఒక టెస్ట్ యానిమల్ మీద చేశారు. ఇట్ వాస్ సర్వైవ్డ్ ఫర్ ఓవర్ మంత్. అంటే 1 month కన్నా ఎక్కువగానే టెస్ట్ యానిమల్ అయితే బతకడం జరిగింది. సో అలా జరిగిన తర్వాతే దీన్ని హ్యూమన్ పైన కూడా టెస్ట్ చేద్దామని అనుకున్నారు. ఇలా అనుకున్న టైంలో మన పేషెంట్ రావడంతో ఇతనే ది ఫస్ట్ నోన్ పర్సన్ టు హ్యావ్ ఆర్టిఫిషియల్ హార్ట్ ఇన్సైడ్ ఎ హ్యూమన్ బాడీ. ఒక 1 month అట్లా 4 weeks బతికిన తర్వాత తను చనిపోయాడు. ఆర్టిఫిషియల్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కాదు, ఈ రేర్ డిసీజ్ వల్ల తన మిగతా ఆర్గన్స్ కూడా ఫెయిల్ అయిపోయి చనిపోవడం జరిగింది. ఏవైతే ఆర్టిఫిషియల్ హార్ట్స్ ఉన్నాయో ఇప్పుడు ఇంకా టోటల్ ఇంకా చాలా అడ్వాన్స్ అయ్యి పేషెంట్స్ ని డోనర్ అవసరం లేకుండా కొద్ది కాలం పాటు బ్రతికించేలా చేస్తున్నారు. ఇప్పటి వరకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ హార్ట్ గా, అవి ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తున్నాయి చనిపోకుండా ఆపడానికి మనుషులు. సో ఇప్పుడైతే ఇవి టెంపరీ వరకే, జీవితకాలం ఉండలేరు కదా, ఒక హార్ట్ అయితే కావాలి. అండ్ దీన్ని ఫ్యూచర్ లో హార్ట్ లేకుండా మనిషి బతికినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక సీరియల్ కిల్లర్ ఇంకొక సీరియల్ కిల్లర్ ని పట్టించడానికి హెల్ప్ చేశారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజంగానే జరిగింది. తన పేరు టెడ్ బండి. అమెరికాలో వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ఇంటెలిజెంట్ సీరియల్ కిల్లర్. కానీ తనని బెలైనా పట్టుకున్నారు, జైల్లో పెట్టేశారు. అయితే ఎఫ్బిఐకి ఒక పెద్ద క్లూ ఇచ్చాడు. అంటే వేరే సీరియల్ కిల్లర్ ని పట్టించడానికి. గేరీ రిజ్వే ది గ్రీన్ రివర్ కిల్లర్ అని కూడా అంటారు. 1980s లో వాషింగ్టన్ లో ఎక్కువగా అమ్మాయిలు అయితే డెడ్ బాడీస్ లా మారి ఫారెస్ట్ లలో, రివర్ ఏరియాస్ లో కనబడుతున్నారంట. అయితే పోలీసులకి ఎవరికి అర్థం కాలేదు ఎందుకు ఇలా జరుగుతున్నారని. అయితే చాలా మర్డర్ సీన్స్ లో బాడీస్ అండ్ న్యూడ్ కండిషన్ లో అండ్ పోజ్ చేసిన విధానంలో పడిపోయి ఉన్నాయంట. అండ్ పోలీసులకి ఏం చేయాలో అర్థం కాలేదు.
నో ఫింగర్ ప్రింట్స్, నో క్లూస్, నథింగ్. అక్కడ ఎంత వరకు వెతికినా కూడా ఏం దొరకలేదంట. అండ్ షాకింగ్ ఏదో తెలుసా, వాళ్ళని చంపి అక్కడ పాడేసిన తర్వాత సీరియల్ కిల్లర్ అక్కడికి మళ్ళీ వస్తాడంట, చూసి ఆనందిస్తాడంట. మన ఈ పాయింట్ లో ఏం చేయాలి అర్థం కాక పోలీసులు ఏం చేస్తారంటే ఇంకొక సీరియల్ కిల్లర్ హెల్ప్ అడుగుదామన్న ఆలోచనలో టెడ్ బండిని కలవడం జరిగింది. తను చంపేసిన ఎవరైతే బాడీస్ ఉన్నాయో పడేస్తాడు కదా, సో అక్కడికి ఆ పర్సన్ మళ్ళీ వస్తాడు. సో మీరు ఏం చేయండి అంటే ఫ్రెష్ గా ఎక్కడైతే మర్డర్స్ అయితే జరిగినాయో, లేదా ఎక్కడైతే ఫ్రెష్ గా గ్రేవియార్డ్స్ దగ్గర కానీ ఫారెస్ట్ దగ్గర కానీ మర్డర్స్ జరిగినాయో అక్కడ కొంచెం నిఘా ఉంచండి, ఆ పర్సన్ మళ్ళీ వస్తాడు అని చెప్పడం జరిగింది. అండ్ ఈ టెడ్ బండి కూడా ఒక నార్మల్ సీరియల్ కిల్లర్ అయితే కాదు, ఒక బ్రూటల్ కిల్లర్. ఎందుకంటే దాదాపు 30 మర్డర్స్ వరకు కన్ఫ్యూజ్ చేశాడు. ఇంకా కౌంట్ ఎక్కువ ఉండొచ్చు అని డౌట్. ఈ టెడ్ బండిని FBI వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సీరియల్ కిల్లర్ ని పట్టుకున్న తర్వాత కూడా తను చెప్పాడు, నేను డెడ్ బాడీస్ కాడికి సెకండ్ టైం కూడా వస్తాను చూసి ఆనందించడానికి అని. తను పట్టుకున్నప్పుడు కన్ఫ్యూజ్ అయితే చేయడం జరిగింది. అయితే మన టెడ్ బండి చెప్పిన విధానంగా ఎక్కడైతే కొత్తగా బాడీస్ అయితే దొరికాయో అక్కడ నిఘా అయితే పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టిన తర్వాత నిజంగానే మన సీరియల్ కిల్లర్ ఎవరైతే ఉన్నాడో పట్టుబడ్డాడు. ఆయన చెప్పిన సైకాలజీ అండ్ ప్యాటర్న్ అండ్ మైండ్ సెట్ ని FBI ని యూజ్ చేసి క్రిమినల్ ప్రొఫైలింగ్ ని డెవలప్ చేశారు. అండ్ ఈ టెక్నిక్ ని వాడి కొత్త సీరియల్ కిల్లర్ ని కూడా పట్టుకోవడం జరిగింది. ఈ వరల్డ్ లో ప్రతి ప్రాణికి స్టార్టింగ్ పాయింట్ బర్త్ ఉంటుంది, అండ్ ఎండింగ్ పాయింట్ మరణం కూడా ఉంటుంది. కానీ ప్రపంచంలో ఒక లివింగ్ థింగ్ అయితే ఉంది, తనకి బర్త్ ఉంది కానీ మరణం అనేది లేదు. అది జెల్లీ ఫిష్. తన పేరు కెరటాప్సిస్ డొరని. ఇది చిన్న జెల్లీ ఫిష్, దాదాపు 4.5 mm వరకు అయితే ఉంటుంది. నార్మల్ గా జెల్లీ ఫిష్ సైకిల్ లో కొన్ని స్టేజెస్ అయితే ఉంటాయి, లైక్ పొలిప్ స్టేజ్ అని అండ్ మెడూసా స్టేజ్ అని. మెడూసా స్టేజ్ ఇది అడల్ట్ స్టేజ్. ఏ క్రీచర్ అయినా ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత తను ఎలాగైనా చనిపోవాల్సిందే. కానీ ఈ జెల్లీ ఫిష్ మాత్రం ఆ స్టేజ్ కి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్ట్ అవుతుంది, అంటే బేబీ స్టేజ్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అంటే అడల్ట్ స్టేజ్ నుంచి మళ్ళీ బేబీ స్టేజ్ కి రివర్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ ని సైన్స్ లో ట్రాన్స్ డిఫరెన్షియేషన్ అని అంటారు. ఇది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ డ్యామేజ్ అండ్ డిసీజ్ లేదా ఏజ్ వచ్చిన తర్వాత ఇది మళ్ళీ చైల్డ్హుడ్ కి రీసెట్ అయిపోతుంది, లైక్ ప్రెసింగ్ లైఫ్ రీస్టార్ట్ బటన్. ఈ జెల్లీ ఫిష్ అనేది ఇమ్మోర్టల్ ఫిష్ గా అయితే ప్రపంచం మొత్తంలో మారుమోగిపోయింది. కానీ క్యాచ్ అంటే దీనికి మరణం లేదా అంటే మరణం ఉంది, కానీ ఏజ్ అయిపోయి చనిపోవడం కాదు. సీలో ఉండే ప్రీడియేటర్స్ లైక్ ఏవైతే షార్క్స్ కానివ్వండి, ఇతర పెద్ద యానిమల్స్ ఏవైతే సీ యానిమల్స్ ఉంటాయో వీటిని తినేస్తాయి, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వీటిని తినేస్తాయి. సో అలా వీటికి మరణం అనేది సంభవిస్తుంది, కానీ దాని అందులో ఏజ్ అయిపోయితే చనిపోదు. ఇది మోస్ట్లీ జపాన్ ఓషన్ లో కనిపిస్తుంది. సైంటిస్టులు కూడా వీటిని స్టడీ అయితే చేయడం జరిగింది. అయితే జపాన్ కి చెందిన ఒక సైంటిస్ట్ దీన్ని 2 years వరకు అబ్జర్వ్ అయితే చేయడం జరిగింది. ఇది దాదాపు 11 times అనేది లైఫ్ అనేది రీస్టార్ట్ చేసినట్టు చెప్తున్నాడు. అండ్ అలాగే ఈ జెల్లీ ఫిష్ పైన చాలా ప్రయోగాలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనకు ఇంపాసిబుల్ అనిపించే కాన్సెప్ట్ ఏవైతే ఉన్నాయో, ఇమ్మోర్టాలిటీ లైక్ ఇవన్నీ ఆల్రెడీ మన చుట్టూ ఉన్న నేచర్ లోనే అవైలబుల్ ఉన్నాయి. మనలో చాలా మందికి డైమండ్స్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది, కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, ప్లానెట్ మొత్తం డైమండ్ తో ఫామ్ అయిందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజంగానే ఉంది. ఒక ప్లానెట్ మొత్తం డైమండ్స్ తో ఫామ్ అయితే అవ్వడం జరిగింది, కానీ అది మన సోలార్ సిస్టమ్ లో కాదు, మన సోలార్ సిస్టమ్ బయట ఉంది. ఆ గ్రహం పేరే 55 Cancri. ఇది ఎర్త్ కన్నా 2 సార్లు పెద్దగా ఉంటుంది. అండ్ కార్బన్ రిచ్ కంపోజిషన్ వల్ల సైంటిస్టులు ఏమంటారంటే ఇది డైమండ్ ప్లానెట్ అయి ఉండొచ్చు. ఈ గ్రహం మన సోలార్ సిస్టమ్ లో కాదు, ఇది ఎక్సో ప్లానెట్, అంటే మన సోలార్ సిస్టమ్ బయట ఉండే ప్లానెట్. ఇది కూడా మన ఎర్త్ లాగే ఒక స్టార్ చుట్టూ అయితే ఆర్బిట్ అవుతూ ఉంటుంది, కానీ తన చుట్టూ దానికి తిరగదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే అట్లనే స్టేబుల్ గా ఉంటుంది. ఒక స్టార్ చుట్టూ ఆర్బిట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ గ్రహం ఏదైతే ఉందో ఆ స్టార్ చుట్టూ ఒక 1 rotation ని కంప్లీట్ చేయడానికి దాదాపు ఓన్లీ 18 hours, అంటే 18 hours మాత్రమే పడుతుంది. మనకు 1 year పడుతుంది, 365 days సన్ చుట్టూ ఆర్బిట్ చేయాలంటే. అది ఈ గ్రహానికి మాత్రం ఓన్లీ 18 hours. ఇంత ఫాస్ట్ గా రొటేషన్ అవ్వడం వల్ల అండ్ ఈ డిస్టెన్స్ వల్ల సర్ఫేస్ టెంపరేచర్ ఒక సైడ్ దాదాపు 3500 Celsius వరకు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ హైట్ అండ్ ప్రెషర్ వల్ల సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది డైమండ్ ఫార్మేషన్ కి పర్ఫెక్ట్ కండిషన్. సో కాబట్టి ఇక్కడ డైమండ్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఆ గ్రహమే మొత్తం డైమండ్ తో అయి ఉండొచ్చు అని అంటున్నారు. సో ఆక్సిజన్ రిచ్ ప్లానెట్లే కాకుండా కార్బన్ హెవీ కోర్ తో తయారయ్యే ప్లానెట్స్ కూడా యూనివర్స్ లో ఉన్నాయని ఈ రీసెర్చ్ అయితే చెప్పడం జరిగింది. అండ్ నాసా వాళ్ళ డేటా ప్రకారం ఇది ఒక లావా ఓషన్ ప్లానెట్ లాగా బిహేవ్ చేస్తుందంట. సర్ఫేస్ లో యాక్టివ్ వాల్కనోస్ కూడా ఉంటాయి. అండ్ నైట్ అండ్ డే టెంపరేచర్స్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది లాక్డ్ అని, అంటే ఓన్లీ వన్ సైడ్ మాత్రమే స్టార్ ని చూస్తుంది, అండ్ ఇంకొక సైడ్ పర్మనెంట్ డార్క్నెస్ లో ఉంటుంది. అట్మాస్ఫియర్ ని గురించి స్టడీ చేసినప్పుడు ఏం చెప్పిందంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ రిచ్ అట్మాస్ఫియర్ కలిగి ఉంటుందంటే ఈ గ్రహం. ఒక టైంలో హైడ్రోజన్ అండ్ హీలియం అట్మాస్ఫియర్ తో ఉంటుందని అన్నారు, కానీ లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం అయితే ఇది కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ రిచ్ అట్మాస్ఫియర్ తో కలిగి ఉంటుంది అంటున్నారు. యూనివర్స్ లో కార్బన్ రిచ్ ప్లానెట్స్ అనేది చాలా కామన్ గా ఉండొచ్చు, అంటే మన భూమి పైన అయితే మనం రేర్ అని అనుకుంటున్నామో అది యూనివర్స్ లో చాలా కామన్ ఉండొచ్చు.
మనం అయితే ఆక్సిజన్ మనం ఇంత సింపుల్గా దొరుకుతుంది కదా మన నేచర్లో, అది యూనివర్స్లో చాలా రేర్ కూడా అయి ఉండొచ్చు. సో ఇలా చూస్తే మనం ఎంతగానో రేర్ అనుకునే ఒక ప్రోడక్ట్స్ అనుకోండి ఏదైనా, అది యూనివర్స్లో చాలా కామన్ అయి ఉండొచ్చు. చాలా యూనివర్స్ ఎన్నో మిస్టరీస్ అని నిండుకుంది కదా.